జై హో కిసాన్. రైతులు ఆనందంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి అన్నది మా జై హో కిసాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలము అయ్యవారిపల్లె గ్రామంలో డాక్టర్స్ ఫామ్ అని ఒక ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి ఒక ఫామ్లో మనం ఉన్నాము. ఆ ఫామ్లో ఏమేం వాళ్ళు చేస్తున్నారన్న విషయము డాక్టర్ రాఘవేందర్ రెడ్డినే మనం అడిగి వివరంగా తెలుసుకుందాం. రాఘవేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు డాక్టర్స్ ఫామ్ అని దానికి పేరు పెట్టారు కదా, ఎందుకోసం ఆ పేరు పెట్టారు? దానికి అంటే ఆ పేరు పెట్టడానికి కారణం ఏంది? మీరు చేస్తున్న వ్యవసాయ పద్ధతులు ఏంటి అన్నది ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. ఒక వైద్యునిగా నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి దానికి ఉద్దేశించి డాక్టర్స్ ఫామ్ పెట్టుకున్నాను. నేను మా భార్య ఇద్దరం డాక్టర్స్ కాబట్టి ఈ ఫామ్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం ఎలా అందియాలి, నేను చేసి వాళ్ళకు నేర్పిద్దాం, చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఆ ఉద్దేశంతోనే ఈ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అయితే నేను ఇందాక గమనించాను, ఇక్కడ జీవామృతము అని ఒక ట్యాంక్ కనిపించింది. ఆ జీవామృతం అనే దాన్ని మీరు ఎలా తయారు చేస్తున్నారు, తర్వాత మీ పంటలకు కానీ మీ ఫామ్కు దాన్ని ఎలా వినియోగిస్తున్నారు? మేము చేసే ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యం జీవామృతమే. మేము ఎలాంటి రసాయనాలు వాడం కాబట్టి అందుకే కొన్ని 4 రకాల దేశీయ ఆవులని, దాదాపు ఒక 10-12 ఆవులు ఉన్నాయి. వాటి నుంచి సేకరించిన మూత్రాన్ని, ఆవు పెండని సేకరించి దాని నుంచి జీవామృతం తయారు చేస్తాం. మా ఫామ్లో స్పెషల్ ఏంటంటే ఎలాంటి వ్యక్తులు ఎక్కువ అవసరం లేకుండా, మ్యాన్ పవర్ ఎక్కువ లేకుండా ఒక 3 స్టెప్పుల్లో జీవామృతం ట్యాంక్ నిర్మించాము. ఒక్క మనిషి ఉన్నా కూడా దాన్ని ఆపరేట్ చేసుకోగలుగుతాడు. దాని నుంచి ఎవ్రీ 15 డేస్కి డ్రిప్ ద్వారా చెట్లకి కానీ కూరగాయలకు కానీ అందిస్తాం జీవామృతాన్ని, ఎలాంటి కెమికల్స్ వాడకుండా. ఓకే, ఈ జీవామృతంలో ఘన జీవామృతము, ద్రవ జీవామృతం అని 2 రకాలు చెప్తారు. అంటే మీ దగ్గర ఈ 2 పద్ధతులు పాటిస్తున్నారా, లేక కేవలము ద్రవ జీవామృతాన్ని మాత్రమే వాడుతున్నారా? ద్రవ జీవామృతం మాత్రం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చెట్లకి ఇస్తాము. ఘనజీవామృతం చెట్ల మొదల్లో ముందే తయారు చేసుకొని వాటిని చెట్ల మొదల్లో వాడతాం. అంటే పంట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కలేదునడానికి కూడా ఘనజీవామృతం వాడతాము. మధ్యలో ఏమైనా తెగుళ్ళు వచ్చినప్పుడు కానీ కొన్ని రకాల కషాయాలు కూడా వాడతాం దానికి. ఓకే, అయితే ఇందాక నేను పశువుల షెడ్లో వెళ్ళినప్పుడు ఒకటి గమనించాను, నీటి తొట్టెలు, ఆ స్టీల్ తొట్టెలు కనిపించాయి. అంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జీవామృతం తయారు చేయడం కానీ ఈ వాటర్ది కూడా మనుషుల పవర్, మ్యాన్ పవర్ తక్కువ చేద్దామన్న మెయిన్ ఉద్దేశం కాన్సెప్ట్తోనే తయారు చేశాను. అయితే ఆ వాటర్ లెవెల్ ఒకటి ఫిక్స్ చేసుకొని మేము షెడ్ కట్టినప్పుడే ముందే ప్లాన్ ప్రకారం వాటర్ లెవెల్ ఒకటి ఫిక్స్ చేసుకొని సెట్ చేశాము. అంటే ఎప్పుడైతే ఆవుకు దూపకైందైనా, దాహం వేసినా కానీ ఎవరు అవసరం లేకుండా, ఒకవేళ మనిషి లేకపోయినా సరే మనకి, ఎందుకంటే ఈ వ్యవసాయంలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకు మనుషులు దొరకరు. ఆ మనుషుల్ని ఓవర్కమ్ కావడానికి చేసిన ఆలోచన అది. ఎప్పుడైతే ఆవు దానికి అవసరమైన వాటర్ తాగింది అనుకోని మళ్ళీ అదే లెవెల్ వచ్చి వాటర్ అయిపోతుంది. ఇది ఒక చిన్న సైన్స్ టెక్నాలజీతో చేయడం జరిగింది. దీనివల్ల మ్యాన్ పవర్ తగ్గుతుంది. మెయిన్ ఉద్దేశం అదే, మ్యాన్ పవర్ తక్కువ చేయాలి, ఆవులకు ఒక మనిషి ఉన్నా కూడా చూసుకుని మెయింటైన్ చేసేలాగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రం చేసింది. ఇది డాక్టర్స్ ఫామ్లో డాక్టర్ రాఘవేందర్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు, సాగు చేస్తున్నటువంటి పద్ధతులు, అవలంబిస్తున్న కొత్త విధానాలను మనం ఇప్పుడు చూసాము. మరోసారి ఇంకో రైతు క్షేత్రంలో వారి యొక్క క్షేత్రం యొక్క వివరాలను మనం కూలంకషంగా తెలుసుకుందాము. రైతులారా, ఇది జై హో కిసాన్ అంటే రైతులు ఆనందంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి అన్నది మా జై హో కిసాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఇది మన రైతుల ఛానల్, మీ ఛానల్, మన ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని మంచి విషయాలు, కొత్త విషయాలను మీకు అందించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ధన్యవాదాలు.